మనము మస్తు బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేసి సార్లు మీకు లోన్లు కావాలన్నా క్రెడిట్ కార్డు కావాలన్నా అని పొద్దు మాపు తేడా లేకుండా ఫోన్లు కొడతారు కదా. మనకున్న నెత్తిన పిల్లల నడిమిట్ల మీరేందయ్యా అని తిక్కలేస్తుంది కదా. ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి కూడా గట్లనే తయారైంది. కాంగ్రెస్ సర్కారు కులగణన అని కొత్త సర్వే చేస్తున్నది కదా. ఆ సర్వేలా సర్కారు నౌకరోళ్ళు కాకుండా చదువుకునే పోరగాన్లు పెన్ను ప్యాడు పట్టుకొని తిరుగుతున్నారట. ఇంటింటికి పోకుండా మీ ఇంటి యజమాని ఎవరు, మీ భూమి జాగలెంత అని 75 ప్రశ్నలు అడుగుతారట. రేషన్ కార్డు ఉందా, సిలిండర్ ఉందా, ఇంటోళ్ళు ఏం చదువుకున్నారు, ఏం పని చేస్తున్నారు, అర్ధగంట సేపు అడిగిందే అడుగుతారట. సరే, ప్రభుత్వం చెప్పింది చేసుడు బాధ్యత, కానీ సర్వే కోసం ఎవడెవడో ఇంటి ముంగడికి వచ్చుడేందని జనాలు ఆగమవుతున్నారు. ఒక దగ్గర కులగణనకు పోయినోడు ఎంతున్నాడో చూడుండ్రి. సర్వేకి ఎందుకు వచ్చినావు నువ్వు? సర్వేకి ఎందుకు వచ్చినావు అమ్మా? నువ్వు సర్వేకి ఎందుకు వచ్చినావు? ఏం లేదు, మా తెలిసిన వాళ్ళు చెప్పారు. తెలిసిన వాళ్ళు ఏంది? సర్వే అనేది ఒక చట్టబద్ధతతో ప్రభుత్వం చేసేది తెలుసా నీకు? అవును అంకుల్, అది నువ్వు పిల్లగాడివి, స్టూడెంట్వి, నువ్వు ఎందుకు సర్వేకి వచ్చినావు? సరే అంకుల్, నాకు తెలియదు. నువ్వు చేయకూడదు కదా, నువ్వు ఎందుకు వచ్చినావు అమ్మా? నీకు ఏ సూపర్వైజర్ పంపిండు? వస్తున్నాడు అన్న, వస్తున్నాడు కాదు, ఎందుకు వచ్చినావు తమ్ముడు? నువ్వు రావద్దు కదా. అవును, ఇంత అమౌంట్ ఇస్తాను. అమౌంట్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళు చేయకూడదు కదా సర్వే? క్లియర్ గా చెప్తున్నారు గవర్నమెంట్. అది ముందు నాకు తెలియదు, మాకు తెలియదు. ప్రైవేట్ వాళ్ళు సర్వే చేయకూడదు కదా. సరే వస్తున్నారు. ఇది కులగణన సర్వే కదా. అవునవును, చేయకూడదు కదా ప్రైవేట్ వాళ్ళు. మీరు ఎందుకు చేస్తున్నారు అట్లా? ప్రైవేట్ వాళ్ళని ముందు మెన్షన్ చేయలేదు కదా అన్న. ఎవరు? ముందు ప్రైవేటా గవర్నమెంటా? నేను స్టూడెంట్ అన్న. ఖాళీ ప్రభుత్వ ఎన్యూమరేటర్ మాత్రమే సర్వేకి రావాలి, తెలుసా? అవును. నువ్వెవరు? నేను స్టూడెంట్ ని. ఎందుకు వచ్చిన సర్వేకి? కాకపోతే మాకు ఇచ్చారు. ఆయన ఎవరు నీకు ఇవ్వడానికి? ఆయన రమ్మని ఫస్ట్. సరే వస్తున్నాడు, ఆయనతో మాట్లాడతా. ఆయన రమ్మని లొకేషన్ పెట్టినా. నువ్వు ఎట్టి పరిస్థితులలో మీకు రైట్స్ లేవు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా పర్సనల్ డేటా కూడా ఉంటది, మీకు ఇవ్వకూడదు. మీరు వచ్చి సర్వే చేసుకుంటారు. అవునయ్య, తెలియని వాళ్ళు ఉంటారు, ఇస్తారు సర్వే. ఇప్పుడు మోసపోయే వాళ్ళు అందరూ పోరు కదా. మీకు ఏ విధమైన రైట్స్ ఉన్నాయని మీరు ఏదో కూలీ తీసుకొని సర్వే చేస్తారు? గవర్నమెంట్ ఏమో, మినిస్టర్ ఏమో ప్రభుత్వ ఎన్యూమరేటర్ వస్తేనే సర్వే వివరాలు ఇవ్వని చెప్తున్నారు. మీరు ప్రైవేట్ పిల్లలు వచ్చి సర్వే చేసుకుంటున్నారు, వాళ్ళ జీతం తీసుకోవట్లేరా? ఇది పెద్ద బడ్జెట్ తో కూడినది ప్రభుత్వం. ఇది మీకు 5-10 ఇచ్చి మిమ్మల్తో సర్వే చేయించుకోవడం ఏంది? నేనేమనట్లే, నువ్వు వచ్చినావు కాబట్టి అడుగుతున్నా. నువ్వు వచ్చినావు కాబట్టి ఏ రైట్స్ తో మా ఇంటికి సర్వేకి వచ్చినావు? మా వివరాలు అడగడానికి వచ్చినావు. నేను ముందు రాసుకుని వెళ్ళినా కదా. నీకు ఏ రైట్ ఉందని వచ్చినావు? చూడండి, ముందు నీకు ఏ రైట్ ఉందని వచ్చినావు తమ్ముడు? అది చెప్పు. నువ్వు ప్రభుత్వ ఎంప్లాయీవా? లేదమ్మా, నువ్వు ప్రభుత్వ ఎంప్లాయీవా? ఇటు చూడు. చూడండి, మీరు ప్రభుత్వ ఎంప్లాయీవా? డేటా ప్రైవేట్ వాడికి అమ్ముకుంటే ఎవరు అమ్ముకుంటాం? మేమెందుకు అమ్ముకుంటాం? ప్రభుత్వ ఎంప్లాయీ కాదు కదా. అవును, మా సూపర్వైజర్ కి మేము అందించేసాం కదా. నేను అడిగింది మిమ్మల్ని, మీరు ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ కి ఎందుకు ఇట్లా ఇచ్చారు అని అడుగుతున్నా. మీ స్టూడెంట్స్ కి ఎందుకు ఇచ్చి డేటా సేకరిస్తున్నారు అని అడుగుతున్నా. మీరు ఇలా చేయొచ్చా? వాళ్ళు సార్ మాకు తెలియదు. సరే చేయొచ్చా అంటే చేయొచ్చు అంటే నో ప్రాబ్లం, సర్వే చెప్తున్నాం. వాళ్ళ పిల్లలు సర్వే చేయొచ్చు, అంతే కదా. గవర్నమెంట్ ఎన్యూమరేటర్స్ కాకుండా ప్రైవేట్ వాళ్ళు సర్వే చేయొచ్చా సార్? ఇది నాకు కావాల్సిన డేటాకి ఇదే. ఎందుకంటే నేను కూడా మీడియాలో ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే ఒక పక్క నడిచేది వేరు, ఇక్కడ సర్వే జరుగుతున్న తీరు వేరుంది. ఇది పెద్ద ప్రభుత్వ బడ్జెట్తో నడుస్తున్నది. పిల్లలకు పెట్టుకొని 10-20 ఇచ్చి పిల్లలతో సర్వే చేయించి డేటా మిస్యూజ్ అవుతాయి. ఏం కావాలి సార్ ఇది? చెప్పండి. రేపటి రోజున పెద్ద పెద్ద ఇష్యూస్ వస్తాయి, ఎవరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి?